హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన దగ్గరికి అయితే ఇప్పుడు ఎల్జీ టీవీ 55 రావడం జరిగింది. ఆ ఎల్జీ టీవీలో వచ్చి మనకు బోయ్ ప్యానల్ అయితే వాడడం జరిగిందనమాట. ఆ ప్యానల్ వచ్చి మనకు బ్లాంక్ స్క్రీన్ ఉందన్నమాట. అంటే పిక్చర్ ఏమి లేదు, ఆడియో అంతా వస్తుంది. ఇప్పుడు ఆ ప్యానల్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేసి ఇప్పుడు టాపిక్ అనమాట. ఇప్పుడైతే మనము ఫస్ట్ అయితే దాని కండిషన్ చూడండి, ఏ కండిషన్లో ఉంది అనేసి చూడొచ్చు. నేనైతే టీవీని అయితే ఆన్ చేస్తాను అనమాట. ఇండికేటర్ అయితే కూడా వచ్చింది చూడండి. నేను స్టాండ్ బై అయితే రిలీజ్ చేశాను, కానీ మనకు ఇక్కడ డిస్ప్లేలో అయితే ఎటువంటి పిక్చర్ అనేది రావడం లేదు. చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి, డిస్ప్లేలో అయితే ఎటువంటి పిక్చర్ అయితే లేదనమాట. ఇప్పుడైతే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాల్సింది మదర్ బోర్డ్లో వోల్టేజెస్ చెక్ చేసుకోవాలన్నమాట. ఎంత ఎక్కడెక్కడ టికాన్ సెక్షన్లో మదర్ బోర్డ్లో వోల్టేజ్ చెక్ చేసుకోవాలన్నమాట. నేనైతే వోల్టేజెస్ అన్ని చెక్ చేశాను, ప్రాపర్గా ఉంది. ఇదైతే మనకు 100% డిస్ప్లే ప్రాబ్లం అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే ఈ డిస్ప్లేని ఎలా చెక్ చేయాలి అనేసి చెప్తాను చూడండి. ముందుకైతే ఇప్పుడైతే నేను స్విచ్ ఆపుకున్నాను అనమాట. ఇప్పుడైతే పవర్ సప్లై అయితే లేదనమాట. ఇప్పుడు దీనికి నేనైతే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఎఫ్ఎఫ్సి కేబుల్స్ని అయితే ఈ రెండిట్లో ఉన్నాయి కదా, ఈ కేబుల్ ఎఫ్ఎఫ్సి కేబుల్ అనమాట. ఈ సెక్షన్ ఈ కేబుల్ వచ్చి ఇటు సైడ్ దానికి, ఈ కేబుల్ వచ్చి ఇటు సైడ్ దానికి అనమాట. నేనైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రిమూవ్ చేస్తున్నాను అనమాట. ఎఫ్ఎఫ్సి కేబుల్ని రిమూవ్ చేశాను. ఇప్పుడైతే పెట్టి స్విచ్ ఆన్ చేస్తాను. ఇలాగే స్విచ్ ఆన్ చేశాను అనమాట. స్టాండ్ బై అయితే రిలీజ్ అవుతుంది చూడొచ్చు. స్టాండ్ బై రిలీజ్ చేశాను. చూసినట్టయితే మనకు ఇప్పటికి కూడా బ్లాంక్ పిక్చర్లోనే ఉందన్నమాట. ఓకేనా, ఇప్పటికి కూడా ఫుల్ బ్లాంక్లో ఉంది. అంటే పిక్చర్ డిస్టర్బెన్స్ కానీ ఏమి కానీ మనకు ఇక్కడేం కనపడలేదు అనమాట. అయితే ఇప్పుడైతే మనము ఇది అప్లై చేసేసి, అంటే ముందులాగా ఇక్కడ పెట్టేసి ఈ స్కాలర్ అనేది కనెక్ట్ చేసేసి అండ్ ఈ ఎఫ్ఎఫ్సి కేబుల్ని రిమూవ్ చేసి ఒకసారి చూద్దాం, అంటే పిక్చర్ వస్తుందా లేదంటే బ్లాంక్లోనే ఉందా అని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ ఎఫ్ఎఫ్సి కేబుల్ని అయితే రిమూవ్ చేశాను అనమాట. ఇటు సైడ్ అయితే అటాచ్ చేశాను ఎఫ్ఎఫ్సి కేబుల్ అయితే. ఇప్పుడు చూద్దాం, ఇంతకుముందు ఇటు సైడ్ రిమూవ్ చేసి ఇటు సైడ్ కనెక్ట్ చేసి చూసాను అనమాట, బ్లాంక్ ఉంది. అండ్ ఇప్పుడు అయితే ఇటు సైడ్ రిమూవ్ చేసాం, ఇటు సైడ్ అయితే కనెక్ట్ చేసాము. ఇప్పుడైతే కనెక్ట్ చేసి పిక్చర్ చెక్ చేద్దాం ఒకసారి. అండ్ వోల్టేజ్ కూడా చెక్ చేసుకున్నాం మదర్ బోర్డులో. ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే ప్రాబ్లం అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ వోల్టేజ్ చెక్ చేయొచ్చు, విజిహెచ్ వోల్టేజ్ చెక్ చేస్తున్నాను అనమాట. అక్కడ చూసినట్టయితే విజిహెచ్ 25 వచ్చిందనమాట వోల్టేజ్ అయితే, కానీ ఇప్పుడైతే బ్లాంక్లో ఉందన్నమాట. చూడండి అలాగే. ఇప్పుడైతే నేను ఈ ఎఫ్ఎఫ్సి కేబుల్ని ఇలా టచ్ చేస్తే పిక్చర్ అనేది వస్తుంది. చూడొచ్చు మీరు ఇక్కడ పిక్చర్ అనేది ఇటు సైడ్ అయితే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మనకి ప్రాబ్లం ఇప్పుడు ఇటు పక్క ఉందంటే ఇటు పక్క ప్రాబ్లం ఉందన్నమాట. ఇప్పుడైతే ఇటు పక్క ఉన్న ప్రాబ్లమ్ని మనము రిజాల్వ్ చేసి అయితే ఏంటి ప్రాబ్లం ఏంటి ఫైండ్ అవుట్ చేద్దాం స్టెప్ బై స్టెప్. ఫ్రెండ్స్, ఇటు సైడ్ మనం 2 డ్యూయల్ ఎఫ్ఎఫ్సి కేబుల్స్ అయితే అటాచ్ చేసామన్నమాట. ప్రాబ్లం చూసుకుంటే మనకు ఇక్కడ చూడండి, ఈ కాప్ ఐసీని అయితే ఇప్పుడు నేను రిమూవ్ చేశాను. అండ్ ఈ కార్నర్ కాప్ ఐసీని అయితే రిమూవ్ చేశాను అనమాట. నేను ఇక్కడ టచ్ చేయగానే మనం ఇక్కడ చూడొచ్చు పిక్చర్ అన్నది మనకు క్లారిటీగా ఎలా వచ్చిందో. అంటే మనం ఇక్కడ ప్రెస్ చేయగానే మనకు పిక్చర్ అన్నది వచ్చింది. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటని చూసుకుంటే ఇక్కడ మనకు ఈ కాప్ ఐసీ అండ్ ఈ కాప్ ఐసీ డ్యామేజ్ ఉండడం జరిగిందనమాట. ఈ 2 కాప్స్ చూడొచ్చు మీరు. పిక్చర్ అన్నది ఇక్కడ ప్రెస్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఈ కాఫ్ని చేంజ్ చేసి ఆఫ్టర్ పిక్చర్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ప్యానల్ అయితే బాండింగ్ అయితే చేసామన్నమాట. ఈ ఏసీ ఇప్పుడు చూడొచ్చు ప్యానల్ అయితే ఏ విధంగా రెడీ అయిందో.
చూసారు కదా ఈ ప్యానల్ అయితే ఎలా రెడీ చేసాము. మన వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.